నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డేటా ప్రైవసీ అనేది ఇండియాలో ఏ హక్కు? కాన్స్టిట్యూషనల్ రైటా, స్టాట్యూటరీ రైటా, ఫండమెంటల్ రైటా, నన్ ఆఫ్ ది అబవ్? మనకి కేఎస్ పుట్టస్వామి కేసులో డేటా ప్రైవసీ ఆర్ ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా పేర్కొనడం జరిగింది ఆర్టికల్ 21 కింద. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు తెలిస్తే ఫండమెంటల్ రైట్ అని తెలుస్తుంది. ఎక్స్ప్లిసిట్గా ఎక్కడ ఆర్టికల్ 21 డేటా ప్రైవసీ అని రాయలేదు. కానీ పుట్టస్వామి కేసులో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో ప్రైవసీ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్గా చెప్పడం జరిగింది. అందువల్ల దీనికి ఆన్సర్ సి, ఫండమెంటల్ రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఏ తేజస్కి సంబంధించి ఈ క్రింద వాటిలో ఏది ఇన్కరెక్టో చెప్పాలి, తప్పు స్టేట్మెంటో చెప్పాలి. ఎల్సిఏ తేజస్ అంటే లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం. ఇది లైటెస్ట్, స్మాలెస్ట్ మరియు టెయిల్లెస్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అంటున్నారు. అవునా కాదా? మనం ఇది 4.5 జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనుకున్నాం. సో ఒకటోది కరెక్టే. రెండోది, ఇది ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని, ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ని, ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ని క్యారీ చేస్తుంది అనుకున్నాం. అవునా? ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్లో అస్త్ర అనే వేరియంట్ని ఎల్సిఏ తేజస్ MK2లో స్పెషల్గా దాన్ని ప్లేస్ చేయడం జరిగిందని కూడా మనం చదువుకున్నాం, మీకు గుర్తుంటే. సో ఇది కూడా కరెక్టే. రెండోది, ఇది ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ క్యాపబిలిటీ ఉంది. అంటే మనకి లెట్స్ ఒక 4 అవర్స్ జర్నీ తర్వాత, ఒక 4 అవర్స్ ఫ్లైట్ తర్వాత ఫ్యూయల్ అయిపోవచ్చింది. సో అప్పుడు గాల్లో ఉండగానే రీఫ్యూయలింగ్ అనేది చేస్తారు. రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి వాటితో. సో ఇది కరెక్టేనా? రఫేల్ ఎయిర్ ఫైటర్స్, ఎల్సిఏ తేజస్, వీటికి ఆ క్యాపబిలిటీ ఉంది. ఎస్. సో మూడోది కరెక్టే. అంటే ఆన్సర్ ఈ నాలుగోది అయ్యి ఉండాలి. అయినా సరే ఒకసారి చదువుదాం. ఈ ఎల్సిఏ తేజస్ని డిజైన్ చేసింది, మ్యానుఫ్యాక్చర్ చేసింది రెండు కూడా డిఆర్డిఓనే అంటున్నారు. మనకి బేసిక్గా డిఆర్డిఓ అనేది ఓన్లీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని తెలిస్తే ఈ స్టేట్మెంట్ ఆబ్వియస్గా తప్పని తెలుస్తుంది. ఆన్సర్ డి. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిజైన్ చేయడము, డెవలప్ చేసింది డిఆర్డిఓ. మన ఫస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. 5 స్టేట్స్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికల షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. బాగా గమనించాలండి. ఇప్పటి నుంచి ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి వాటి ఫలితాలన్నీ రిలీజ్ అయ్యేంత వరకు ఈ ఎలక్షన్ ప్రాసెస్, ఆ ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, స్టాట్యూటరీ చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్, ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, వాటి యొక్క అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ MCC కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు, దాని అప్లికేషన్, ఇలాగా ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మనం జాగ్రత్తగా గమనిస్తూ రావాలి. వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్? సరే, అయితే దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే ఎలక్షన్స్ అని ఒక సపరేట్గా ఒక చాప్టర్ ఉంటుంది. ఆ ఎలక్షన్స్ చాప్టర్ని పెట్టుకొని దానికి సంబంధించిన బేసిక్స్ రివిజన్ చేసి పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వివిధ రకాల ప్రొవిజన్స్. స్టాట్యూటరీ అనగానే RPA, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దాని ప్రొవిజన్స్ చూసి పెట్టుకుందాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, దీనికేమీ స్టాట్యూటరీ ప్రొవిజన్ లేదు, బట్ దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి, ఇలాగ మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకా బేసిక్గా చూడాలంటే ఎలక్షన్ యొక్క షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే అనౌన్స్ చేస్తుందని మనకు తెలుసు. కానీ దాన్ని డిసైడ్ చేసేది ఎవరు? హోమ్ మినిస్ట్రీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా ఆప్షన్స్ ఇస్తారు. దాన్ని డిసైడ్ చేసేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. ఇది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. రైట్? ఎలక్షన్ షెడ్యూల్ని ఫైనలైజ్ చేసేది ఎవరు? దాన్ని అనౌన్స్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాన్ని డేట్స్ని డిసైడ్ చేయడము, వాటి కాంటాక్ట్ ఈ టైంలో జరగాలని చెప్పేది ఎవరు అంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. సో ఈ 3 ఆస్పెక్ట్స్ నుంచి ఇప్పటి నుంచి నెక్స్ట్ 1.5 month వచ్చే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం చదువుతూ ఒక చోట ఎలక్షన్ కమిషన్ వీటన్ని ఆస్పెక్ట్స్ని రివిజన్కి పెట్టుకుందాం. రైట్? సరే, ఇక్కడ చూడండి. ఎలక్షన్ క్యాంపెయిన్స్
ఎలక్టోరల్ ఫండింగ్ ఇలాంటివి ఇంపార్టెంట్. ఎలక్షన్ క్యాంపెయిన్స్లో డివిజివ్ అంటే ఓట్ల కోసం కులాలని, మతాలని, జెండర్ ఇలా రకరకాల ఐడెంటిటీస్ని వాడుకుంటున్నారు. ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాము. సో ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మనకి జంప్ అవ్వడము జరుగుతూ ఉంది, డిఫెక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా రెస్ట్రైంట్ ఉండాలి వీటి మీద, జరుగుతున్నాయి ఇవన్నీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎఫెక్టివ్గా అడ్డుకోగలగాలి. డివిజన్స్ అనేవి సొసైటీలో ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా, వాట్సాప్లోనో ఇంకొక దాంట్లోనో ఏదో ఒక మార్ఫ్డ్ వీడియో పంపించినా, లేదా అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ తీసుకొని ఒక వీడియో పంపించి మరి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఇలాగా పార్టీల మధ్య గొడవలు ఇవన్నీ తీసుకొని రావడం చాలా ఈజీ అయిపోయింది సోషల్ మీడియా టైంలో. సో ఈ క్యాంపెయిన్ అనేది ఏ విధంగా ఉండాలి, వీటన్నిటికీ సంబంధించి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి బూస్టర్ డోస్ అని తీసుకుంటున్నాం. బూస్టర్ డోస్ అంటే ఆల్రెడీ 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు అడిషనల్ డోస్గా ఒకటి తీసుకుంటున్నాం. ఆ 1 డోస్ ఏదైతే ఉందో అది బూస్టర్ డోస్ అంటున్నాం. మనము ఇండియాలో దాన్ని ప్రికాషనరీ డోస్ అంటున్నాం. ప్రికాషనరీ డోస్. కానీ ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ 2 డోసెస్, ఈ ప్రికాషనరీ డోస్ ఇవన్నీ కూడా దేన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చారు? SARS-CoV-2. SARS-CoV-2 అనే వైరస్ని ఇనీషియల్గా ఏదైతే వైరస్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్స్ తయారు చేశారు. ఈ 2 డోసెస్లో ఏ విధమైన వ్యాక్సిన్ ఉందో దాన్నే ఇంకొకటి ఇస్తున్నారు తప్ప అడిషనల్గా దీనికి ఏమీ సపరేట్ టెక్నాలజీని వాడలేదు. కానీ ఈ ఇనీషియల్ వైరస్ ఏదైతే ఉందో దానిలో వచ్చిన వేరియంట్ అయినా ఒమిక్రాన్ అని, డెల్టాక్రాన్ అని రకరకాలు వస్తున్నాయి. సో ఈ ఒమిక్రాన్ అనేది దీని యొక్క వేరియంట్, మార్పిడి జరిగింది. కానీ వ్యాక్సిన్ టెక్నాలజీలో అయితే ఏం మార్పు లేదు కదా. ఈ ప్రికాషనరీ డోస్ అనేది కూడా ఈ 2 డోజుల్లో ఏదైతే ఉందో అదే ఉంది. దీన్నేమి వేరియంట్స్కి తగ్గట్టుగా ఏమీ డిజైన్ చేయలేదు కదా. అంటే దీని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉండకపోవచ్చు. సో వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్తో కలిపే ఉండాలి. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఏమవుతుందండి, ఏంటి ఇంతకీ దాని మీనింగ్ ఏంటి? కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించడం, అదేవిధంగా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ కంటే కూడా వెంటిలేషన్ బాగా ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్స్లో ఉండడము, దగ్గు తుమ్ము ఇలాంటివి వచ్చినప్పుడు అడ్డుపెట్టుకోవడము, ఇలాంటి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని పాటించాలి. అంటే వ్యాక్సిన్స్, బూస్టర్ వ్యాక్సిన్స్ ఇవి తీసుకోవడమే కాదు, దానికి అడిషనల్గాను మెజర్స్ అనేవి మనం తీసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియన్ డిప్లొమసీ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నది. అంటే మనం ఇక్కడ ప్రస్తుతానికి మన యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్, ఫారిన్ పాలసీ, డిప్లొమసీ అనేది ఓన్లీ సెక్యూరిటీ స్ట్రాటజిక్ ఇష్యూసే కాకుండా అన్ని రకాల కమర్షియల్ ఇంట్రెస్ట్ వీటన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మన యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్ని ఒక్కటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారండి. చూద్దాం, దాని గురించే చూద్దాం. మనకి ఇంకొకటి, ఈ ఏదైనా సరే మన న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ మనం ఇన్ఫర్మేషన్ దాని నుంచి తీసుకొని మన సబ్జెక్ట్కి ఎలా యూజ్ అవుతాయో దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. ఇది మన కోసం ఏం రాయట్లేదు కదా, ఆర్టికల్ మన కోసం మాత్రమే రాస్తున్నారా? జనరల్గా రాస్తున్నారు. సో దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలని ఏమీ లేదు, అలాగని దీంట్లో ఉన్నదే సరిపోతుందని ఏమీ లేదు. అర్థమైందా? సరే, సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీని 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తే, ఒకటి కాంటినెంటల్ సెక్యూరిటీ, దీన్నే టెరిటోరియల్ సెక్యూరిటీ అని కూడా అనొచ్చు. అంటే ల్యాండ్ బార్డర్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ బార్డర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, 2 మ్యారీటైమ్ సెక్యూరిటీ అంటే హై సీస్, సముద్రాలు వీటిలో. సో మ్యారీటైమ్ సెక్యూరిటీ, మ్యారీటైమ్ బార్డర్, మ్యారీటైమ్ సెక్యూరిటీ, ఇలా 2 రకాలుగా మనం డివైడ్ చేద్దాం. మరి కాంటినెంటల్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఒకవైపు చైనా నుంచి LAC ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఇవంతా జరుగుతున్నాయి. రెండోది పాకిస్తాన్ సైడ్ నుంచి LOC దగ్గర ముందు నుంచి మనకి ఇష్యూ ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది యాడ్ అయింది. ఆఫ్ఘాన్ నుంచి కూడా, ఆఫ్ఘాన్లో ఇన్స్టెబిలిటీ అనే సెక్యూరిటీ థ్రెట్.
మరి మారిటైమ్ సెక్యూరిటీ అనేది ఒకవైపు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతూ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్, మారిటైమ్ సిల్క్ రోడ్ అని ఇలాంటివి పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో వీటిని డీల్ చేయడం కోసం ఇండియా అనేది వివిధ రకాల స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకుంది. సాగర్ అని, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని సాగర్ స్ట్రాటజీ అని, క్వాడ్ అనే స్ట్రాటజీని, ఇటు ఈ మారిటైమ్ సెక్యూరిటీ వీటి కోసం ఏషియాన్ దేశాలతో, ఏసియా పసిఫిక్ ప్రాంతానికి, ఏసియా అనే సెంట్రల్ రీజన్ 10 దేశాల యొక్క కూటమి, సో దాంతో సత్సంబంధాలు పెంచుకోవడానికి చూస్తున్నాం. మరి మారిటైమ్ సెక్యూరిటీలో ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మనకి చైనా, పాకిస్తాన్ రోల్ అక్కడ పెరుగుతుంది. సో అందువల్ల సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ వాటి యొక్క రోల్ని ఎంఫసైజ్ చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈ రిపబ్లిక్ డే పెరేడ్కి సెంట్రల్ ఏషియా దేశాల నుంచి వాళ్ళు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఉన్నారో వాళ్ళని మనం పిలుస్తున్నాము. సో ఇలాంటి కంటెక్స్లో ఇండియా యొక్క అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటి? యుఎస్ఏ, చైనా రెండు కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంది. అలాంటి కంటెక్స్లో అల్టిమేట్గా మనము మన యొక్క స్ట్రాటజిక్ అటానమీ అనే దాన్ని మెయింటైన్ చేయాలి. స్ట్రాటజిక్ అటానమీ అనేది తీసుకునే డెసిషన్, దాని ఇంప్లిమెంటేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనము S-400 అనే డీల్ నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము రష్యా నుంచి. యుఎస్ఏ మేము మాకు వద్దు, మీరు అది చేసుకోవద్దు, రష్యా అనేది మాకు అడ్వర్సరీ అన్నారు. కానీ మనం విన్నామా? లేదు, అది మా స్ట్రాటజిక్ అటానమీ అన్నారు. సో ఈ విధంగా స్ట్రాటజిక్ అటానమీ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. వివిధ రకాల గ్రూపింగ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు రష్యాతో, ఇండియాతో, యూరేషియన్ కంట్రీస్ అన్నిటితోనూ మనకి మంచి సంబంధాలే ఉండాలి. దాని మీనింగ్ మన వాళ్ళు ఏది చెప్తే చేయాలని కాదు, మన యొక్క ఓన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని మన పాలసీని ముందుకెళ్ళాలి. ఏ విధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ మన సెక్యూరిటీని మెయింటైన్ చేయగలం అన్నది ఈ ఇయర్కి 2022కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. కొలాబరేటివ్స్ అనేవి వాటి యొక్క గ్రోత్ అనేది ఏ విధమైన సోషల్ ఇంపాక్ట్ని కలిగి ఉంటుంది అంటున్నారు. మరి కొలాబరేటివ్స్ అంటే ఏంటి? కొలాబరేటివ్స్ అన్నా ఎన్జిఓస్ అన్నా సేమా అని. కొలాబరేటివ్ అనేది ఎన్జిఓస్ కంటే పెద్దది. దీని మీనింగ్ ఏంటి అంటే, ఒకవైపు ఇలాంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ రెండూ కలిసి, కొన్నిసార్లు ప్రైవేట్ సెక్టార్ కూడా, సో ఇలాంటివన్నీ కలిసి కొలాబరేటివ్ ఎఫర్ట్ని ముందుకు తీసుకెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కొలాబరేటివ్ ఎఫర్ట్ ఫిలాంథ్రఫిక్ రీజన్స్ కోసం చాలా గ్రూపింగ్స్ అనేవి మనకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విఐడి కోవిడ్ యాక్షన్ కొలాబరేషన్ అని, ఇండియా ప్రొటెక్టార్స్ అలయన్స్ అని, ది ఫ్యూచర్ ఆఫ్ ఇంపాక్ట్ కొలాబరేటివ్స్ అని, వీటిలో అటు గవర్నమెంట్స్ ఇటు ఎన్జిఓస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఒక్క రీజన్ కోసం, ఒక స్పెసిఫిక్ కాజ్ కోసం ఇలా వచ్చిన కొలాబరేటివ్స్ అనేది మనం చూస్తే ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ఎన్జిఓస్ ఇలాగా ఒక్కొక్కటి సింగిల్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసే ఇంపాక్ట్ కంటే ఎక్కువ రాగలవు. ఎందుకంటే స్కిల్ కానీ, ఫండింగ్ కానీ, వాళ్ళకుండే రీచ్ కానీ ఇవన్నీ కలిసినప్పుడు చాలా పెరుగుతాయి ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేసినప్పటికంటే. అందుకని ఇలాంటి కొలాబరేటివ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ ఎన్జిఓస్, వాటి యొక్క ఫండ్ రైజర్స్ ఇవన్నీ కూడా ఈ కంటెక్స్లో ఇండివిజువల్గా కాకుండా ఇలా వెళ్ళినప్పుడు గుడ్ గవర్నాన్స్ని అచీవ్ చేయగలము, మోర్ సోషల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలము. గుడ్ గవర్నాన్స్, మోర్ సోషల్ ఇంపాక్ట్ అనేది ఈ కొలాబరేటివ్స్ వల్ల తీసుకొని రాగలము. మరి మన నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ అండి. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటున్నాం. లెట్స్ ఏ బైలేటరల్ అంటే రెండు దేశాల మధ్యలో అని కదా. సరే, ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఏంటి, దానిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రీసెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అవేంటి అని చూద్దాము. ఫస్ట్ అసలు ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ ఏ ఇండియా అనే కంట్రీ వేరే దేశం, ఫర్ ఎగ్జాంపుల్ యూకే అనుకుందాం. యూకే అనే దేశంతో ఇదిగో మా దేశానికి మీ దేశం నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్, లేదా మా దగ్గరికి మీ దేశం నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే
వాటికి ప్రొటెక్షన్ కల్పించాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్కి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే మీ దేశీయులు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎలాగ దాన్ని ట్రీట్ చేస్తారో అలాగ ట్రీట్ చేయాలి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ లాగా అంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్గా చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా రెండు దేశాల మధ్యలో వాళ్ళిద్దరూ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ట్రీటీని బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటారు. అలా అగ్రిమెంట్స్ చేసుకున్నాం. మనకి కాకపోతే రీసెంట్గా లాస్ట్ 20 yearsలో చూస్తే మనం దేవస్ డీల్ అనేది చాలాసార్లు చదువుతూ వస్తున్నాం కదా. యాంథ్రిక్స్ అనే కంపెనీ దేవస్ డీల్ అని, దానికి ముందు వొడాఫోన్ అనే కేసు, క్రెయిన్ ఇండియా అనే కేసు, ఇలాగా రకరకాల కేసెస్లో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ఉన్నాయి. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ని మనం సడన్గా క్యాన్సిల్ చేయడము, వాళ్ళకి ఇచ్చినటువంటి రెగ్యులేటరీ అప్రూవల్స్ని క్యాన్సిల్ చేయడం ఇలా చేశాం. దాంతో వీటిలో చాలా కంపెనీస్ అనేవి వివిధ రకాల ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు వీటికి వెళ్ళాయి. వాటి ప్రకారం మనమే డబ్బులు కట్టాల్సి వస్తుంది చాలా కేసుల్లో. మరి ఇలాంటి కంటెక్స్లో ఏ విధంగా ఇలాంటి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ని చూడాలి? వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో మీరు ఆల్రెడీ మాకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇచ్చారు అని. మనం ఏమంటాం, మేము మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇచ్చాము, కానీ మాకంటూ ఒక సావరెన్ హక్కు ఉంటుందా ఉండదా? మేము రెగ్యులేట్ చేసే హక్కు మాకు ఉంటుందా ఉండదా? సో రైట్ టు రెగ్యులేషన్, మాకు రైట్ టు రెగ్యులేషన్ ఉంటుందని మన కంట్రీ అంటే, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ ట్రీటీ చేసుకున్నారు? ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తామని. ఇలా రెండు రకాల గొడవలు జరిగాయి. దేవస్ డీల్లో మీరు చూస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క అసెట్స్ని సీజ్ చేసుకోమని కెనడా గవర్నమెంట్ కూడా, కెనడా కోర్టు, గవర్నమెంట్ కాదు కోర్టు చెప్పడము. ఇలా అదేవిధంగా క్రెయిన్ ఇండియా కేసులో, వొడాఫోన్ కేసులో ఇండియా అనేది తిరిగి కట్టాల్సి రావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఆ సందర్భంలో ఈ బిఐటీస్ విషయం ఏంటో ఒకసారి చూడండి. చాలా దేశాలతో ట్రీటీస్ చేసుకున్నాం కదా, దీన్ని ఎలా చూడాలి అని స్టాండింగ్ కమిటీకి చెప్పాము. ఆ స్టాండింగ్ కమిటీ అనేది మనకి క్లియర్గా ఇదిగో కొన్ని పాటించాలి అన్నారు. అదేంటో చూద్దాం. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ఒక్కొక్క దానిగా చూసినప్పుడు ఇలాగా కొన్ని కేసెస్లో మనకు నష్టం కలిగించుండొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే మనకి చాలా ఎఫ్డిఐ అనేది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ ట్రీటీస్ కారణంగా వచ్చాయి. అందుకని ఆల్రెడీ ఏవైతే నెగోషియేషన్స్, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ మీద నెగోషియేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని స్పీడప్ చేయండి. రెండోది ప్రయారిటీ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాగా కొన్ని ప్రయారిటీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంకా ఎక్కువ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ మోర్ సైన్ చేయడానికి ప్రయత్నించండి. మనకి మోడల్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని తీసుకొని వచ్చారు 2016లో. దాంట్లో మార్పులు చేయాలి. అందులో మేజర్గా గవర్నమెంట్ రైట్ టు రెగ్యులేషన్, ఏ సందర్భంలో అయినా మేము రెగ్యులేట్ చేయాల్సి వస్తే చేస్తాము అన్నదాన్ని హైలైట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ కంటే. మరి దీని మీద ఎన్నో దేశాలకి కన్సర్న్స్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ ఇలాంటి వాటితో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలన్నప్పుడు ఇది ఒక బ్లాక్గా రావచ్చు అంటున్నారు. నాలుగోది, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఈ బిఐటీస్ని డీల్ చేస్తారో వాళ్ళకి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయాలి. అవి ఇచ్చిన రికమెండేషన్స్. అవి కాకుండా, ఆ రికమెండేషన్స్ కాకుండా ఇంకా మనము ఇదిగోండి రెగ్యులేటరీ కొహరెన్స్, రెగ్యులేషన్ చేయాలి కానీ కొహరెన్స్ ఉండాలి, పాలసీలో స్టెబిలిటీ ఉండాలి, గవర్నాన్స్ స్ట్రక్చర్స్ ప్రాపర్గా ఉండాలి. అదేవిధంగా ఐఎస్డిఎస్ అంటున్నారు. ఐఎస్డిఎస్ క్లెయిమ్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్గా ఏవైనా సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ ఇలాంటివి ఉంటే ఆ క్లెయిమ్స్ని ఎలాగ సెటిల్ చేయాలి, వీటికి సంబంధించిన విషయాల్ని ఈ స్టాండింగ్ కమిటీ చెప్పలేదు. ఈ 4 విషయాలతో ముగించారు. కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటన్నిటినీ యాడ్ చేస్తూ ఈ మోడల్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో మార్పులు తీసుకొని రావాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ చట్టము, అందులో అమెండ్మెంట్స్ చేద్దామనుకుంటున్నాము, మీ యొక్క కమెంట్స్ ఏంటి అని పబ్లిక్ కమెంట్స్ని అడగడం జరిగింది. అసలు ఆ అమెండ్మెంట్సే అవసరం లేదు అనేది ఈ ఆర్టికల్ అన్నమాట. అసలు ఆ చట్టం ఏంటో, దాని అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ చట్టము అనేది 1969లో తీసుకొని వచ్చారు. ఇందులో దీని యొక్క మేజర్ ప్రపోజల్ ఏంటి, ఈ చట్టంలో అమెండ్మెంట్ అంటున్నారు కదా, దాని మేజర్ ప్రపోజల్ ఏంటి అంటే, ప్రస్తుతానికి ఈ చట్టం కింద ప్రతి స్టేటు ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. ఈసారి ఒక్కొక్క స్టేట్ అని కాకుండా నేషనల్ లెవెల్లో ఒక డేటాబేస్ ఉండాలి. నేషనల్ లెవెల్లో డేటాబేస్ ఉంది అంటే ఆ బర్త్ అండ్ డెత్ డేటాబేస్ని బేస్ చేసుకొని వివిధ వాటిలో
మిగిలిన డేటాబేసెస్తో వాటిని లింక్ చేస్తాము. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ, ఓటర్ లిస్ట్, ఆధార్ డేటాబేసు, వాటన్నిటితో కలిపి డేటాబేసెస్ అన్నీ కంబైన్ చేసేస్తాము. అది ఒక ప్రపోజల్ అన్నమాట. మామూలుగా ఈ ఆర్బీడీ చట్టం కింద స్టేట్స్ అనేవి బర్త్స్ని, డెత్స్ని రిజిస్టర్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ని సెటప్ చేయాలి. చీఫ్ రిజిస్ట్రార్, ప్రతి స్టేట్కి ఒక చీఫ్ రిజిస్ట్రార్ ఉండాలి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. నేషనల్ లెవెల్లో అయితే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ చట్టం కింద అపాయింట్ చేయబడతారు. ఓవరాల్గా ఆర్బీడీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ చట్టము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, అన్ని స్టేట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడము రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు. మరి ఇక్కడ చెప్తున్న 2 అమెండ్మెంట్స్లో ఒకటి నేషనల్ డేటాబేస్ తీసుకొని రావాలి అంటున్నారు. మరి నేషనల్ డేటాబేస్ ఎందుకు? ఆల్రెడీ డేటాబేస్ ఉన్నప్పుడు యూనిఫామిటీ అనేది తీసుకొని రావాలి. అది కదా మనకి, అంటే వివిధ స్టేట్స్ వివిధ రకాల ఫార్మెట్స్లో డేటాని ఇస్తున్నాయి. సో మనకి ఇన్స్టాంట్గా డేటా అనేది అంతా కంబైన్ చేయడం బదులు ఆల్రెడీ ఉన్న డేటాబేస్లను లింక్ చేయొచ్చు కదా. రెండోది, మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ కూడా ఇదే పోర్టల్లో చేయాలి అన్నది లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో కమిటీస్ చెప్పాయి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా ఇదే పోర్టల్లో, మళ్ళీ సపరేట్గా లేకుండా బర్త్, డెత్, మ్యారేజ్ అన్నీ ఒకటే దాంట్లో వచ్చేలాగా. మరి దీన్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు అమెండ్మెంట్ మళ్ళీ దీనికోసం సపరేట్గా ఎందుకు, దీంట్లోనే యాడ్ చేయొచ్చు. నేషనల్ డేటాబేస్ బదులు రీజనల్ డేటాబేసెస్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా టెక్నాలజీ ఉన్నప్పుడు. దీనికోసం మళ్ళీ ఒక అమెండ్మెంట్ లాంటిది ఎందుకు? ఇవి 2 ఇక్కడ చెప్తున్నటువంటివి. ఓవరాల్గా అసలు ఇలాంటి డేటాబేస్ని తీసుకొని రావాలన్న ఐడియా గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది అంటే, కోవిడ్తో ఎంతమంది మరణించారు అని అడిగినప్పుడు గవర్నమెంట్ ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకని? మన దగ్గర ప్రాపర్ డేటా అనేది లేదు. కొన్ని స్టేట్స్ చాలా డెత్స్ని రిజిస్టర్ కూడా చేయట్లేదు. ఇలాంటి కంటెక్స్లో ప్రాపర్ డేటాని గ్యాదర్ చేయడం కోసం ఈ విధమైన డేటాబేస్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మయన్మార్కి సంబంధించినటువంటి ఆంగ్ సాన్ సూచీ, ఈమెకి 4 years జైల్ టర్మ్ అన్నారు. లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో 2 సంవత్సరాల జైల్ టర్మ్ విధించారు. ఇప్పుడు ఇంకొక 4, అంటే టోటల్గా 6 years. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ గవర్నమెంట్ ఆమె మీద కొన్ని 10 కేసెస్ పెట్టారు. సో వాటన్నిటికీ కనుక శిక్ష పడితే సుమారుగా 100 సంవత్సరాలకు పైగా జైలు టర్మ్. సో ఇప్పుడు ఇల్లీగల్గా వాకీ టాకీస్ అనేది ఆమె దగ్గర ఉన్నాయని 4 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. మనం గమనిస్తే 1980లలో ఆమెను హౌస్ అరెస్ట్లో పెట్టారు. అప్పటి నుంచి 2010లో ఆమెను రిలీజ్ చేశారు. ఎలక్షన్స్ జరిగాయి, కానీ ఆమెని లీగల్గా పవర్లో ఉండనివ్వకుండా కాన్స్టిట్యూషన్లో మార్పులు అనేవి వచ్చి ఉన్నాయి అప్పటికే. సో ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు మళ్ళీ హౌస్ అరెస్ట్ చేసి మరి మిలిటరీ గవర్నమెంట్ కు అనేది జరిగింది. కోర్టు ముందుకు ప్రవేశపెట్టారు వివిధ ఛార్జెస్లో. ఇప్పుడు 4 years జైల్ టర్మ్, లాస్ట్ డిసెంబర్లో 4 years జైల్ టర్మ్ వేస్తే దాన్ని 2 సంవత్సరాలు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అడిషనల్ 4 years ఇలాగా ఉంది. ఇక్కడ మనం గమనించాలండి, ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా చూస్తే చాలామంది లీడర్స్, సో ఇప్పుడు ఆంగ్ సాన్ సూకీ 2010, 2015 ఆ టైంలో వరల్డ్ వైడ్గా ఆమె చాలా పవర్ఫుల్ లీడర్గా, డెమోక్రటిక్ పీస్ఫుల్ ట్రాన్సిషన్కి సింబల్గా చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రోహింగ్యా క్రైసిస్ వచ్చిందో, రోహింగ్యా సిచ్యువేషన్ వచ్చి అన్ని లక్షల మంది అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. సో అక్కడ ఎవరైతే ఆ క్రైమ్స్ చేస్తున్నారు మెజారిటీ పీపుల్కి సపోర్ట్గా మాట్లాడారో ఆమెకున్న పాపులారిటీ వరల్డ్ వైడ్గా కొంత అయితే తగ్గింది. బట్ ఎనీవే, ఇలాంటి ఛార్జెస్ మీద అరెస్ట్ చేయడం, ప్రెజెంట్ టర్మ్స్ పెట్టడం అన్నది మరి అసలు ఆ కోర్టు రూమ్కి అది అసలు జస్టిస్ అని ఏ విధంగా అంటారు అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంక మరియు చైనా ఇవి 2 క్లోజ్ టైస్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. శ్రీలంక అనేది క్రైసిస్లో ఉంది. బీఓపీ క్రైసిస్, డొమెస్టిక్గా ఇన్ఫ్లేషన్, ఫుడ్ క్రైసిస్, ఫుడ్ ఎమర్జెన్సీ ఇలాంటివి ఉన్నాయి. ఇది బెయిలౌట్ అంటున్నారు. అంటే తమని ఆ అప్పుల ఊబి నుంచి, ఈ క్రైసిస్ నుంచి బెయిలౌట్ చేయడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది శ్రీలంక. ఇండియాని అడిగింది ఏమని, డెట్ రీస్ట్రక్చర్ చేయమని. అదేవిధంగా చైనాని కూడా డెట్ రీస్ట్రక్చర్కి,
కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్కి వీటన్నిటికీ మాట్లాడుతూ ఉంది. మరి ఈ కంటెక్స్లో ఇండియా చైనా మధ్యలో చైనా శ్రీలంక మధ్యలో థర్డ్ కంట్రీ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అంటున్నారు. ఎందుకంటున్నారు ఇక్కడ ఇంతకీ చూడండి, డెట్ రీస్ట్రక్చర్, కరెన్సీ స్వాప్ ఈ రెండింటిని అడుగుతుంది. అదిగాక మరి హెల్త్కి సంబంధించి ఇలాగా వివిధ రకాల అగ్రిమెంట్స్ వాళ్ళు చేసుకున్నారు రీసెంట్గానే. మనకి జాఫ్నా పెనిన్సులా దగ్గర డెఫ్ట్ ఐలాండ్ ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్ట్ చైనాకు వస్తే అది క్యాన్సిల్ చేశారు. ఇండియా మాకు స్ట్రాటజిక్ థ్రెట్ ఉంది అంటే. సో ఇలాగా వివిధ రకాల థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మా ప్రాజెక్ట్స్ని క్యాన్సిల్ చేయడం ఏంటి అన్నది ఇక్కడ చైనా యొక్క ఇండైరెక్ట్ రెఫరెన్స్ అన్నమాట. రబ్బరు, రైస్ వీటిని కొనుగోలు చేసుకోవడం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇలాగా ఎన్నో టాక్స్ అనేవి ఆ రెండు దేశాల మధ్య జరుగుతూ ఉన్నాయి. అయితే మనకెందుకు కన్సర్న్, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనివ్వు. ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని ఒకటి ఉంటుందండి. దీని మీనింగ్ ఏంటి? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఇండియా చుట్టూ వివిధ దేశాల్లో వాటిలో ఉండే పోర్ట్స్ని చైనా కంట్రోల్లోకి తెచ్చుకోవడం. సో ఆ పర్సీవ్డ్ థియరీ వాళ్ళు ఏమి ఎక్కడ రాయలేదు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని, బట్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ ఉంది అని బిలీవ్ చేస్తాం. అందులో మయన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పర్ల్స్గా చెప్తాం. సో శ్రీలంక అనేది వాళ్ళ వైపుగా మనం ముందుకు వెళ్తే మనకే కదా థ్రెట్, మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి. సో అందుకని మనం ఇలా మనకి మరీ క్లోజ్గా సెక్యూరిటీ స్ట్రాటజిక్ థ్రెట్గా ఉన్న వాటిని కండెమ్ చేస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఇష్యూ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్. సో ఈ ఫిల్మ్ ప్రైజెస్ ఇవి. ఈ ఫిల్మ్ ప్రైజెస్ ఏ మూవీస్కి వచ్చాయి, ఎవరికి అన్నది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. జస్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఏ మూవీస్కి వచ్చాయి ఏంటి అని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. కజకిస్తాన్లో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనం లాస్ట్ 3-4 డేస్గా చదువుకుంటున్నాం. కజకిస్తాన్లో ఉండే లీడర్ లాస్ట్ 30 ఇయర్స్గా ఆయన రూల్ చేయడం, ఇన్ఈక్వాలిటీస్ అనేవి భారీగా పెరిగాయి, ఎకనామిక్గా క్రైసిస్ అనేది వచ్చింది, ఇన్ఫ్లేషన్ ఇలాంటివి ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో చైనా, ఇది దానికి బార్డర్ ఉన్న కంట్రీ, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పైన రష్యా, ఇది కాస్పియన్ సీ అన్నమాట. సో ఈ కజకిస్తాన్లో ఉన్న లీడర్ పప్పెట్ లీడర్గా ఉన్నారు. ఆ ముందున్న మొనార్క్ ఆర్ ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టే వింటున్నారని ప్రొటెస్ట్లు. ప్రైస్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ ట్రిగర్ మాత్రమే, బట్ అన్ఈక్వల్ సొసైటీ అవ్వడము ఇలాంటివన్నీ ఇష్యూస్. మరి రష్యా తన యొక్క ట్రూప్స్ని ఎందుకు పంపించింది ఈ గొడవలో? వాళ్ళకి CTSEO అని ఉందన్నమాట, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, CSTO అంటారు. 1991 వరకు కజకిస్తాన్ ఇవన్నీ USSRలో భాగంగా ఉండేది. అయితే 1991లో USSR అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది, అంటే ముక్కలు ముక్కలుగా విడిపోయింది. సో ఆ టైంలో కొన్ని దేశాలు కలిపి CIS, కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ అని CIS అనే ఒక గ్రూప్ని ఫామ్ చేసుకున్నాయి. ఆ గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ CSTO, కామన్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నాయి, నేటో లాగా అనమాట. దానిలో రష్యా డామినేట్ చేస్తుంది. 6 దేశాలు అనేవి ఈ CSTO గ్రూప్లో ఉన్నాయి. అందులో భాగంగా కజకిస్తాన్, రష్యా ఉన్నాయి కాబట్టి ట్రూప్స్ని పంపించారు. కొంతవరకు గొడవలు సర్దుమనిగా అన్నారు. కానీ ఈ గొడవలు సర్దుమనగడం ఇవంతా పైన మాత్రమే, ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఇష్యూ కాదు, ఎకనామిక్ సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. పొలిటికల్గా పవర్ కాన్సన్ట్రేట్ అయ్యింది. సో దీనికి లాంగ్ టర్మ్. మరి రష్యా అనేది అంత అన్పాపులర్ లీడర్స్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఇన్స్టెబిలిటీ వచ్చిందంటే ఎక్స్ట్రీమిస్టులు అది ఈ కంట్రీకి ప్రాబ్లం కాబట్టి. ప్లస్ వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేయడం వల్ల ఈ గవర్నమెంట్ రష్యాకి తర్వాత సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి ఉద్దేశాలతో అన్నమాట. రష్యా యొక్క ఎయిమ్ ఒకటి ఇన్స్టెబిలిటీని ఈ ప్రాంతం మొత్తంలో ఎదుర్కోవడం, రెండో తనకంటూ సపోర్ట్గా ఒక కంట్రీ ఉంటుందన్న ఉద్దేశంతో. ఇవి ఆ ప్రొటెస్ట్లు, రష్యా సపోర్టు, ఇదంతా అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఈ ప్లేన్ అనే కంపెనీ $5 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ని రైజ్ చేసింది అని చెప్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ ప్లేన్స్ని తయారు చేయడం కోసం అన్నమాట. ఎలక్ట్రిక్ ప్లేన్స్ని తయారు చేసే కంపెనీ ఇది. సో ఇందులో వెంచర్ క్యాపిటలిస్ట్ అంటున్నారు. వెంచర్ క్యాపిటల్ అంటే ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దానికి సపోర్ట్గా స్టార్టింగ్లో అయితే
స్టార్టప్ ఫండ్ అంటారు, ఏంజల్ ఇన్వెస్టార్స్ అంటారు వాళ్ళని. ఆ తర్వాత దాని ఎక్స్పాన్షన్ కోసం ఫండ్ చేసే వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు. ఏంజల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ రెండు ఇంపార్టెంట్ పదాలండి. ఏంజల్ ఫండ్స్ అంటే స్టార్టింగ్లోనే అసలు వాళ్ళ ఐడియాతోనే ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే వాళ్ళు కొంత సెటప్ చేసుకున్నాక మరి ఎక్స్పాన్షన్ కోసం ఈ ఫండ్స్ ఇస్తే వెంచర్ క్యాపిటల్ అంటాము. సో ఇక్కడ ఇది వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ అనేది వాళ్ళు $5 మిలియన్ రావడం జరిగిందన్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో ఇలాంటి అర్బన్ ఏరియాస్లో ఈ ప్లేన్స్, ఫ్లయింగ్ కార్స్ అంటాం, వాటికి సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫ్లయింగ్ కార్స్ అనేది సిటీస్లో ట్రాఫిక్ వీటన్నిటికీ ఇది ఒక సొల్యూషనా అన్నట్టుగా. క్లైమేట్ చేంజ్ కన్సర్న్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అలాంటి కంటెక్స్లో క్లీనర్ ఫ్యూయల్స్ని వాడాలి ఆల్టర్నేటివ్స్గా అంటున్నారు. ప్లస్ కంజెషన్, రోడ్ కంజెషన్స్ కానీ ట్రాఫిక్ జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇష్యూసే. అలాంటి కంటెక్స్లో చాలా కంట్రీస్లో కంపెనీస్ అనేవి ఫ్లయింగ్ కార్స్ లాంటి ఐడియాని తీసుకొని వచ్చాయి. ఫ్లయింగ్ కార్స్ అంటే ఏంటి? ఎక్కడైనా ఒక బిల్డింగ్ పైనుంచి కానీ ఇలాగా వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతాయి, వర్టికల్గా ల్యాండ్ అవుతాయి. అంటే ఇలా రన్వే మీద ఇలాగా స్లాంట్గా కాకుండా వర్టికల్గా టేక్ ఆఫ్, వర్టికల్గా ల్యాండ్ అవుతాయి అన్నమాట. సో ఫ్లయింగ్ కార్స్ మరి బోయింగ్ అని ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఇలాంటి వాటిని డెవలప్ చేస్తున్నాయి. వీటి వల్ల చాలా వరకు ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుందని ఇలా చెప్తున్నారు. కానీ ఈ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్కే ఫస్ట్ ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. రెండోది అది దాంట్లో ప్రస్తుతానికైతే ఎఫిషియన్సీ కూడా మనకి తక్కువగానే ఉంది. ఎక్కువ మనకి ఫ్యూయల్ కన్జ్యూమ్ అయ్యేది ఆ వర్టికల్ ల్యాండింగ్కి వీటికే. మరి ఇలాంటి కంటెక్స్లో ఫ్లయింగ్ కార్స్ అది ఒక ఫ్యూచర్ లాగా ఎలా అవుతుంది? మరి సేఫ్టీ అనే కన్సర్న్స్ని డీల్ చేయడము, ఇలాంటి వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్లో ఎనర్జీ ఎఫిషియన్సీని తీసుకొని రావడం, ఈ రెండు ప్లస్ ఇంకా మనకి చాలా కన్సర్న్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికి రోడ్స్ కంజెషన్ అవుతున్నాయి ల్యాండ్ మీద. ఆ తర్వాత ఎయిర్ కంజెషన్ అయితే ఎయిర్ ట్రాఫిక్ కంజెషన్ అనేది రావచ్చు, సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ అని ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి వీటిలో, ప్రాక్టికల్ ఇష్యూస్. బట్ ప్రస్తుతానికి అసలు వీటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, వీటి యొక్క సేఫ్టీ కన్సర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవి మనకి మేజర్ ఇష్యూస్గా మిగులుతాయి. ఎస్, ఇవి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్. మరి మన వాళ్ళు రాసిన ఆన్సర్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దామా? సరే, క్వశ్చన్ ఏమిచ్చాము? గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి ప్రెసిడెంట్ కంటే ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయన్నాం. సో ఇందాక దానికి ఇంట్రొడక్షన్లో వచ్చేటప్పుడు ఇది ఒక కరెంట్ ఇష్యూ అని రాశారు. రాజ్యాంగపరమైనటువంటి విచక్షణాధికారాలు ఇలా డాట్స్ వీటి బదులు నంబర్స్ పెట్టుకోండి. ఓకే, అదేవిధంగా గవర్నర్కి పరిస్థితిని బట్టి అంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అంటారు, ఇవి ఉన్నాయి అంటున్నారు. కంక్లూజన్ రాశారు. గుడ్. మీరు గమనించుంటే ఇట్లా డైరెక్ట్గా స్టాటిక్ క్వశ్చన్స్ని మనకు అడుగుతూ ఉన్నారు చాలా ఎగ్జామ్స్లో. క్వశ్చన్లో చదవడానికి ఈ రాయడానికి డైరెక్ట్నెస్ ఉన్నవి ఈజీనే అని చాలామంది ఫీల్ అవుతారండి. కానీ అవి క్లియర్గా చదివి నేర్చిపెట్టుకుంటేనే ఇలాంటివి రాయగలుగుతారు కదా. బాగా రాశారు. కొంచెం నీట్గా ప్రజెంటేషన్ పెంచుకోవాలి. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ రీసెంట్ కరెంట్ ఇష్యూ రాశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్ని ఓవరాల్గా రెఫర్ చేయడం, ఇలాగ ఆయనకున్నటువంటి డిస్క్రిషనరీ పవర్ ఏంటి అని రాశారు. దీన్ని మీరు ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసుకోవాలని ఇక్కడ రాయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి ఇద్దరికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓన్లీ డిస్క్రిషన్ అనే సిచ్యువేషనల్ డిస్క్రిషనే ఉంది. గవర్నర్కి సిచ్యువేషనల్ డిస్క్రిషన్, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ రెండు ఉన్నాయి. ఇదిగో గవర్నర్ యొక్క సిచ్యువేషనల్ డిస్క్రిషన్కి ఎగ్జాంపుల్స్ 4, 3 రాయాలి, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ రాయాలి. సో ఇంకొంత నీట్గా డీటెయిల్డ్గా మన క్వశ్చన్ బాగా డివైడ్ చేయండి. ఇది ఈ పార్ట్ అని ఇంకొద్దిగా బెటర్గా రాయాలండి. రీసెంట్లీ ఇష్యూ జరిగింది. గవర్నర్ అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే ఈయనకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఇదంతా మీ ఇంట్రొడక్షన్. దీన్ని షార్ట్గా రాయండి. మనల్ని అడిగింది వీళ్ళిద్దరి కంపారిజన్. సో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఇదంతా రాశారు. ఇదంతా బాగుంది. దీన్ని షార్ట్గా రాయాలి. ఇంట్రొడక్షన్ షార్ట్గా రాసేలాగా ప్రయత్నించాలి. ఆ ముందు రోజు వీడియోలో ఇచ్చిన క్వశ్చన్కి కూడా మన వాళ్ళు ఆన్సర్ రాశారు. అది చూద్దాం. చూడండి.
మీరు ఎప్పుడూ కూడా ఇచ్చిన క్వశ్చన్కి 200 నుంచి 250 పదాల లోపల ఆన్సర్ రాయడానికి ప్రయత్నించాలి. సరేనా? ఇక్కడ చూడండి, నెట్ జీరో ఎమిషన్స్ రావాలంటే లీగల్ పాలసీ మెకానిజమ్స్ ఇవి తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ లీగల్ మెకానిజమ్స్ ఏవి, పాలసీ మెకానిజమ్స్ ఏవి క్లియర్గా రాయగలగాలండి. సరేనా? నెక్స్ట్ ఇందులో కూడా అంతే, ఆల్రెడీ నెట్ జీరో ఎమిషన్ ఇలా కాకుండా కరెంట్ ఇష్యూ రాసి పాలసీ లీగల్ ఇష్యూస్ ఏంటి అని రాయాలి. ఇవి వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్స్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.